రండి. సరే, మాట్లాడొద్దు. అలాగే ఒక హాఫ్ అన్ అవరు, ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఉదయం నుంచి పెద్దలు ఎవరు చెప్పొద్దు. పుస్తకాలు మూసేయండి, బైబిల్ మూసేయండి. ప్రాంప్టింగ్ లేదు, సూచికాపీలు కొట్టడం అసలే లేదు. సో ఎవరెవరైతే విన్నారో, అది ఇంకొకటి, లాస్ట్ ఇయర్ మా మీద కంప్లైంట్ ఏమొచ్చిందంటే మాకు తెలిసినా కానీ చెప్పనివ్వలేదు అన్నారు. ఒకసారి చెప్పిన తర్వాత కొత్త వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది మంచిదనే ఉద్దేశంతో, అమ్మ నువ్వు ఒకటి తీసుకున్నావు కదా ఆగిపోమని చెప్పాను తప్పితే మీరు చెప్పకూడదని కాదు. కానీ అందరూ ఇన్వాల్వ్ అయితే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో తప్పితే మీకు రాదని కాదు. అన్నీ తెలుసు, కాకపోతే మరి ఒకళ్ళకే అవకాశం ఇస్తే మిగిలిన వాళ్ళు చెప్పలేరు. ముందున్న వాళ్ళు బాగా చెప్తారు అనుకోండి, మరి వీళ్ళకే అవకాశం ఇస్తే అందుకొరకని ఇవ్వలేకపోయాం. అటువంటి కంప్లైంట్లు ఇప్పుడు అక్కర్లేదు. కానీ సరే, గ్రూపుల కింద విడగొడతారు. ఒక్కొక్క గ్రూపు ఫస్ట్ మీకు ఇచ్చిన అవకాశాన్ని ఎవరైతే ముందు నిలబడతారో వారికి అవకాశం ఇస్తాము. ఒకసారి చెప్పినటువంటి వాళ్ళు చెప్పొచ్చు, చెప్పకూడదని కాదు. కానీ వేరే వాళ్ళకి ఇస్తే అవకాశం మంచిదని. ముందు గ్రూపులు రెండా నాలుగా? రెండే. గర్ల్స్ గ్రూపు, బాయ్స్ గ్రూపు. పెద్దల గ్రూపు లేదు. దయచేసి ఎవ్వరు కొంచెం వాళ్ళకి కోఆపరేట్ చేయకండి. అంటే ఇది అసలు ఎంతవరకు నేర్చుకున్నారు అనే దాని మీద. సరే, వెళ్ళిపోదాం, టైం తక్కువగా ఉంది కదా. ఈరోజు అన్న చాలా క్లియర్గా చెప్పారు అంతా. అరటిపండు వలిచేసినట్టుంది. మరి నాకైతే, మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ చాలా క్లియర్గా ఉంది. మొత్తం అంతా రాసేసారు మీరు, మొత్తం రాసేసారు. యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది. ఇలా పరీక్షలు రాస్తే అందరికి కూడా మంచి గ్రేడ్లు వచ్చేస్తాయి. రాయలేరు పాపం. సరే, ఈరోజు చెప్పినట్లు ప్రాముఖ్యమైన విషయాలు 3 ఏంటవి? గర్ల్స్ గ్రూప్ ఫస్ట్. గర్ల్స్ అంటే నిలబడి చెప్పండి, అక్కడ చెప్పండి. రక్షణను శిరస్త్రాణము, విశ్వాసమను డాలు, దేవుని వాక్యమను ఆత్మకట్కం. కాదు కాదు, మొట్టమొదటి ఫస్ట్ బిగినింగ్లో చెప్పారు. మార్నింగ్ లెసన్లో చెప్పు. మొట్టమొదటి చెప్పారు. బిగినింగ్ ఆఫ్ ది వరల్డ్, బిగినింగ్ ఆఫ్ ది వరల్డ్, ఎండ్ ఆఫ్ ది వరల్డ్, మ్యాన్ కైండ్. కాదు కాదు కాదు. సరే కాదు, ప్లీజ్ డౌన్. బాయ్స్ నుండి చెప్పండి. ఒక్క నిమిషం. The story of the beginning and the end, sin into fail into sin, sin into redemption. 3 ప్రాముఖ్యమైన అవే 3 ప్రాముఖ్యమైన. మొట్టమొదటిది ఏంటి? The story of the world, the story of the man, beginning and the end. సరే కూర్చో. సరే, ఒక కరెక్టేనండి. ఎఫ్ఎస్ఆర్ అంటే ఏంటి? ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్ఎస్ఆర్ నేను ఇప్పుడు ఇందాక రాసుకున్నాను. ఎఫ్ఎస్ఆర్ అది ఫెయిల్, సిన్, రిడెంప్షన్. అది ఫెయిల్, సిన్, రిడెంప్షన్, సిన్, రిడెంప్షన్. అది అవి ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు చెప్పినాయి. అందులోనే ఉంది మొత్తం అంతా కదా. ఏం చెప్పారు? ఫస్ట్ ఫెయిలింగ్ అంటే పడిపోవడం, తర్వాత పాపంలో పడిపోతే రిడెంప్షన్. ఓకే, కరెక్టేనండి. సాక్షి ఎప్పుడు ఇచ్చారు. అది ఎప్పుడు ఇచ్చారు. బాయ్స్లో సాక్ష్యం చెప్పిన అంకుల్ గారు వాళ్ళ నాన్నగారు పేరేంటి? ఎవరైనా చెప్పచ్చు? చెప్తావా? చెప్పు 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 కరెక్ట్గా చెప్పు. మైక్ పెట్టింది. మాథ్యూ క్రిస్టఫర్ గారా? వాళ్ళ అమ్మగారి పేరు? వాళ్ళ అమ్మాయి
వరం ఆనందమ్మ. ఆనందమ్మ గారా? ఓకే, రైట్. అంతే అండి, కరెక్టేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ బాయ్స్కే ఈ క్వశ్చను. గిజ్జోని యొక్క సహజ స్వభావం ఏంటి? గిజ్జోని యొక్క బాయ్స్, గిజ్జోని యొక్క సహజ స్వభావం చెప్పండి. ఎవరైనా నిలబడి చెప్పాలి. బాయ్స్ అంటే పిల్లలే, సేవకులు కాదు. పిరికివాడా? ఎస్, భయపడే స్వభావం. వెరీ గుడ్, కూర్చో. చాలు, అది ఒకటే క్వశ్చన్. ఏం పేరు? ఇచ్చేది ఏంటి? ధనుంజయ్. 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 ధనుంజయ. ఏ ఊరమ్మా? ఎవరమ్మా? పాలకొల్లు. ఒక్క నిమిషం. రాయ్యా. ఇది కూడా బాయ్స్కే ఈ క్వశ్చన్ కూడా. మీకు వస్తుందా లేదా? వాళ్ళకి చెప్పారు కాబట్టి వాళ్ళకే వస్తుంది. ఈ భయపడే స్వభావం గల ఈ గిద్యోని యెహోవా దూత ఏమని పిలిచింది? ఒకళ్ళు చెప్పండి, నిలబడి చెప్పండి. ముందు ఎవరు నిలబడతారో వాళ్ళే. ముహూర్తం పెట్టుకోండి రా త్వరగా. ఆ, నువ్వు వద్దు. నీకు అయిపోయింది. చెప్పు గట్టిగా చెప్పు. పరాక్రమ గల బాలక్యుడు. ఇంకొకటి దాంట్లోనే ఏంటంటే, ఎక్కడున్నాడు ఆ టైంకి? గోధుమల దగ్గర. అదే, అక్కడ ప్లేస్. గానుగ. వెరీ గుడ్, రైట్. ఏం పేరు? డానియల్. 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 ఏ ఊరు? పోతవరం. పోతవరం. ఇది గర్ల్స్కి. నెక్స్ట్ క్వశ్చన్. గిద్యోను బలిపీఠం కట్టి ఆ బలిపీఠకు ఓ పేరు పెట్టాడు. అందరూ చెప్పుకుంటారు, వందనాలంటే అని చెప్పుకుంటారు. అలాగే చెప్పుకుంటారు కొంతమంది. నిలబడి చెప్పండి తొందరగా, గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పండి. యెహోవా షాలోమ్. యెహోవా షాలోమ్ అంటే షాలోమ్ కరెక్టే. అది అర్థం ఏంటి? యెహోవా సమాధానకర్త. రైట్, ఓకే. నెక్స్ట్. ఇది కూడా గర్ల్స్కే. దేవుడు పిలిచిన వెంటనే వెళ్ళినాడు గిద్యోను కదా. ఎలాంటి ఆయన? ఇంకొక ఆయన అన్నాడు ముందు. ఆయన చాలా పెద్ద నాయకుడు. లేచి నిలబడి చెప్పండి. మోషే. రైట్, వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ బాయ్స్కి. ఇప్పుడు ప్రాక్టికల్ టాక్లో వ్యర్థమైన వాటిని చూడకుండా అనే మాట వచ్చింది కదా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా ముఖమును త్రిప్పివేయుము కదా. రిఫరెన్స్ చెప్పండి. అది తీసేస్తారు ఎవరో. హెవెన్లీ ఎక్స్ప్రెస్ వద్దు, తీయొద్దు. తీయొద్దు. బాయ్స్ ఎవరైనా బాయ్స్, లేకపోతే వాళ్ళకి ఇచ్చేద్దాం, గర్ల్స్కి ఇచ్చేద్దాం. వ్యర్థమైన వాటిని చెప్పు. 119 కాదు. ఇంకెవరైనా చెప్తారా? వ్యర్థమైన వాటిని చూడకుండా ఏమంటుంది తర్వాత? చెప్పండి. మనం చాలా వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటాం యూట్యూబ్లోని, అక్కడ. అది చూడకుండా ముఖాన్ని త్రిప్పేసి మరి దేవుడిని కోరుతున్నాడు. అది రిఫరెన్స్ ఏంటి? గర్ల్స్ చెప్పండి. పద్యం అంటున్నారేంటి? కాదు. అమ్మా కాదు.
37 వచ్చి రైట్ కరెక్ట్ అది. అది 37. నా కనులను త్రిప్పివేయము. ఆ. అప్పుడు బాయ్స్ బాయ్స్కి ఏళ్ళదే అనుకుంటాను. వీళ్ళకి ఇద్దరికి ఇచ్చేసామండి. ఆ. ఆ. గలతీ 4:7 3 అంశాలు ఉంటాయి. 3 స్టేజెస్ ఉంటాయి. ఏంటవి? త్వరగా. ఎస్ రైట్ కరెక్ట్, వెరీ గుడ్. ఇది కరెక్ట్ ప్రశ్న. అదే. మళ్ళీ చెప్పు. ఆ. మైక్ ఇవ్వలేదు నీకు. అందరూ వినాలి. దాసుడు, కుమారుడు, వారసుడు. వాసు. ఏం పేరు? ఎవరు? నెక్స్ట్ బాయ్స్కి ఇచ్చేది. గిద్యోని యొక్క పనివాడి పేరు ఏం పేరు? గిద్యోనికి అసిస్టెంట్ ఉన్నాడు. 300 మందితో వెళ్ళినప్పుడు ఈయన అందులో ఒకడు. మైక్ నిలబడండి, మైక్ ఇచ్చాక చెప్పండి. గిద్యోని యొక్క పనివాడు లేదా అసిస్టెంట్ ఎవరు? బైబిల్ తీయద్దు. అసలు మీరు ఒకటి తీసేస్తున్నారు. నీకండి అది మంచి పద్ధతి కాదు. మీరు ఎవరైనా లేకుండా నిలబడచ్చు. అంతసేపు మోరా. అయ్యా రైట్. పోరా. గడ్బలిగా పెట్టే చెప్పు. మోరా. పోరా. సుశాంత్. సుశాంత్. ఏ ఊరు? కొమరవరం. కొమరవరం. ఏ ఊరు? కొమరవరం. కొమరవరం. ఆ. వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ మీకే మళ్ళన్. పాపాన్ని ఓవర్కమ్ చేసేది ఏంటి చెప్పారు? ఉదయం చెప్పారు, నేను రాసుకున్నాను. పాపాన్ని ఓవర్కమ్ చేసేది ఏది? పాపాన్ని జయించేది. నిలబడి చెప్పండి. నిలబడి ఒకసారి నిలబడి. ఏంటమ్మా? రక్షణ కాదు. ఆ. కాదు. ఆగమ్మా. ఒరే బాబుకి. పాప చాలాసేపు చేయొచ్చు. హృదయం. కాదు. ఏమర్థమైంది ప్రశ్న అసలు? నాకులా కొందరు ఎక్కువ. ఒకసారి వినండి, అందరూ వినండి. మళ్ళీ పాపాన్ని జయించడానికి మనకి బాగా సహాయపడేది ఏది? ఇప్పుడు సిస్టర్స్ చెప్పండి ఎవరైనా. నిలబడి. ఎస్, దేవుని వాక్యం. రైట్. అమ్మ ఏం పేరు? ఏంటది? విజయవాడ. విజయవర్ధని. ఏ ఊరు? భోగాపురం. వెరీ గుడ్. రమ్. మళ్ళీ మీ గర్ల్స్కి దేవుని చూసానండి. దేవుని వాక్యాన్ని అద్దంతో పోల్చిన భక్తుడు ఎవరు? దేవుని వాక్యాన్ని అద్దంతో పోల్చిన భక్తుడు ఎవరు? ఎందుకనగా దేవుని వాక్యము అని వస్తుంది చూడండి అక్కడ. ఇక్కడ ఎవరో చేయిస్తారు వెనకాల ఎవరు? నిలబడి. సురేఖ. గట్టి కాదు. లాటరీ వేయకూడదు. చెప్పు. యాకోబు భక్తుడు. వెరీ గుడ్. ఎవరు? జోసెఫ్ గారు అమ్మాయి. షారోనా? వెరీ గుడ్. అరే అక్కకి ఇది. యాకోబు భక్తుడు. మళ్ళీ మీకు ఇంకో క్వశ్చన్ ఇస్తాను. ఈజీగా ఉన్నాయంటున్నారు కానీ చెప్పట్లేదు సరిగా. నెక్స్ట్, వాక్యాన్ని పాలుతో పోల్చిన భక్తుడు ఎవరు? వాక్యాన్ని పాలు. చెప్పు. అపోస్తలులైన పౌలు. కాదమ్మా, వాక్యాన్ని పాలుతో పోల్చాడు. ఇక్కడ ఈ పాప ఎవరు ఇస్తారు? అమ్మా
తీసుకుని చెప్పు పర్లేదు. గట్టిగా చెప్పు. Salomo. సొలొమోనా? కాదు కాదు. అసలు ముందు చెప్పింది వినండి. మీ తొందర లేచిపోయేదో చెప్పేయాలని కానీ సొలొమోన్ ఎందుకు చెప్పాడు వాక్యం? ముందు బన్ను చెప్పలే బన్నుకి కాదు కాదు అదే కూర్చో. అదే స్కూల్లో పేతురు రైట్. అది కదా పేతురు రైట్. ఇలా ఇట్రా చెప్పు పేరు చెప్పు. ఆవిడ బోర్డు మీద రావణుడు అని రాస్తే ఇది ఎవరు రాశారంటే ప్రతి ఓడు కూడా రామాయణం అని రాసి ఎవరు రాశారంటే నేను కాదండి అన్నాడంట. హెడ్ మాస్టారు మీరైనా చెప్పొచ్చు కదా అంటే మా పిల్లలు అటువంటి వాళ్ళు కాదండి వాళ్ళు రాసి ఉండరండి అన్నాడట ఆయన. ఇప్పుడు అలా ఉంది మా బంధువులు లేచిపోయి నేను చెప్పేస్తాను నిజమేమో. సో అప్పుడు ఎంఈఓ గారు అన్నారంట యాదవలారా రామాయణం రాముడు రాశాడు అన్నాడంట. సో పిల్లలకే తెలీదు, మాస్టర్కే తెలీదు, వచ్చినా ఇది మన పరిస్థితి. ఇంతసేపు విన్నారు పొద్దు నుంచి రామాయణం మేము కాదని మీరనే, మా పిల్లలు అటువంటి వాళ్ళు కాదని మేమనే కదా చెప్తారు. పేతురు రైట్. పేరు ఏ ఊరు? ఏలూరు. ఎల్షద్దాయ్ సుగుణ కదా. నెక్స్ట్ బాయ్స్కి ఇది. ఇశ్రాయేలీయులు హాయి మీదకి వెళ్ళినప్పుడు ఓడిపోవడానికి కారణమైన వ్యక్తి ఎవరు? రైట్ ఆకాన్. రారాబు. ఇంకోటి చెప్తా. అక్కడే ఎంతమంది వెళ్ళారు ఇశ్రాయేలీలు ఆ రోజు? ఎంతమంది నీకే ఇస్తారు ఇప్పుడు. అసలు ఎంతమంది వెళ్ళారు అమ్మా? ఎంతమంది వెళ్తారు ఆ రోజు? అడిగి అయిపోయింది. 3,000 మంది వెళ్ళారు. రా. ఏ ఊరు అమ్మా? తాళ్ళపూడి. ఏం నిన్నటి వరకు డిసైడ్ చేసుకోలేదు ఇక్కడికి రావాలని నువ్వు? నెక్స్ట్ మళ్ళీ మీకే బాయ్స్కి ఏది? ఇదంతా ఉదయం నుండి అంతా కూడా మనకు యుద్ధం అంటున్నారు. ఆత్మీయ యుద్ధం అని ఇక్కడ ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ఇవన్నీ ఉన్నాయి అంటారు. ఇక్కడ ఓ పాట ఉంది దీని మీద. ఏది యుద్ధం మీద మన జీవితం అంతా అని ఓ పాట ఉంది. ఆ పాట ఎవరైనా బాయ్స్ చెప్పగలరా? అసలు ఏంటి బిగినింగ్ ఏంటి? సరిపోదు, పాడొద్దు, రాదు మీకు అది. చెప్పు. నిలబడాలి అంతసేపు. మన జీవితం అంతా అనుక్షణం. వెరీ గుడ్. పాడతా వచ్చా నీకు అది? పాడు ఒక్కసారి పాడు చాలు. పాడవయ్యా, నువ్వు చాలా యాక్టివ్ కదా, పాడు. మన జీవితం అంతయు అనుక్షణము యుద్ధమే, నా జీవితం అంతయు అనుక్షణము. సరే వెరీ గుడ్. అది సియోను కీర్తనలో ఎన్నో పాట అది? ఏం పేరు? వెరీ గుడ్. నిరీక్షణ. 20 కదా రాసి? అయిపోయింది. 20ఏనా? అవ్వలేదు. అడగండి. ఇప్పుడు ఎవరికి? సిస్టర్స్ మీకు అమ్మ వినండి, ఇటు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం కంఠస్థ వాక్యం ఎవరైనా చెప్పగలరా? చూడొద్దు, బైబిల్ తీయొద్దు. 1వ అధ్యాయము 3వ వచనం చూసి చెప్పకండి. షారు అని చెప్పి. సమయం సమీపించినది కనుక ప్రవచన వాక్యం చదువు వాడను, ఇందులో రాయబడిన సంగతులను గైకొని వాడు ధన్యుడని చెప్పాను. వెరీ గుడ్. చాలు. సరే అది వాక్యాలు తెలిసి ఉండాలి, అందుకనే. వెరీ గుడ్. తర్వాత రక్షణ, విశ్వాసము, వాక్యము, దీనికి రెఫరెన్స్ ఏంటి? ఎక్కడున్నాయి చెప్పు. నువ్వు చెప్పావు కదా ఒకటే. ఇంకెవరైనా అస్సలు చెప్పలేను ఎవరైనా ప్లీజ్. అసలు చెప్పని వాళ్ళు ఎవరైనా ముందు చేస్తే, నువ్వు చెప్పలేదు కదా ఇంతవరకు, నిలబడి ఏమనుకోవద్దు. అంటే అందరూ మిగిలిన పిల్లలు తీసుకో. రక్షణ, విశ్వాసము, వాక్యం రెఫరెన్స్. ఎఫెసీ 6:16. 6:16 కరెక్టేనా? 12-13లో ఉందండి. 16 కలిసి ఉంది. 16. ఏం పేరు? ఏ ఊరు?
నువ్వు మా ఇంటికి వచ్చి అన్నీ తింటావు, నా పేరు తెలియదు అంటావేమో. తెలుసు, కాకపోతే ఇక్కడ జొన్నలపాలెం. పాపం నేను ఎప్పుడు వెళ్ళినా వడ్డిస్తుంది, నా పేరే తెలియదు అంటారు. మరి అందరికీ తెలియాలండి, నాకు కాదు. బాయ్స్కి క్వశ్చను. ఉదయకాలం మనకి కీర్తన గ్రంథం 110 అధ్యాయం 3వ వచనంలో చెప్పారా అంకులు? అక్కడ యేసుప్రభు గురించి ఏమని రాయబడింది? అక్కడ ఓ మాట ఉంటుంది, చూడొద్దు. రెండో మాటలో ఆ వచనంలోనే ప్రశ్న వింటే అర్థం వస్తుంది. అసలు వినకుండా మీరు కబుర్లు చెప్పుకుంటే ఎట్ట వస్తుంది? మళ్ళీ అడుగుతున్నారు, వినండి. అరుణోదయ గర్భం. ఎవరు చెప్పలేదా కదా, అరుణోదయ గర్భం ఎవరు చెప్పారా? లేదు. లేదు. ఏం చెప్తావా? నువ్వు చెప్పేసినట్టున్నాడు ఈయన. అది వాక్యం చెప్తావు మొత్తం, మరి ఏం చెప్తావు అమ్మా? శ్రేష్ఠులు పరిశుద్ధులు ఉండి ఒకసారి. అదే అరుణోదయ గర్భం అనేది ఉంటే మలాకీలో ఆయన గురించి ఇంకో మాట రాయబడింది. మలాకీలో అది కూడా చెప్పారు, రెఫరెన్స్ చెప్పారు అప్పుడు. ఒకసారి దాని మీద నువ్వు అయిపోయావు నీకు, ప్లీజ్ ఏమను. ఇంకా చెప్పిన వాళ్ళు చెప్పొద్దు, అంటే తెలుసు అందరికీ. కాకపోతే ఎవరైనా సిస్టర్స్, కొత్త వాళ్ళు, బ్రదర్స్ కానీ, అయ్యో అది అందరికీ తెలిసిన వాక్యం. పాట కూడా ఉంది దాని మీద. అమ్మా అక్కడ నువ్వు కదా, నీకు చెప్పేసాను. నీకు అమ్మా నీతి సూర్యుడు, దాని మీద పాఠం చెప్పగలవా? పాట ఏమన్నా? నీతి సూర్యుడు నీపై ఉదయించును, ఆ పాట. అది రాదు. రైట్, కరెక్ట్. అది ఒకటే కాదుగా, చాలా ఉన్నాయి. నీతి సూర్యుడు. ఏం పేరు? ఏ ఊరు అమ్మా? భోగాపురం. వెరీ గుడ్. రామ్మా, త్వరగా రా. ఇంకా 3 ఉన్నాయి, 3-4 ఉన్నాయి. బాయ్స్కి వెళ్తాం. గిద్యోను యుద్ధానికి వెళ్ళినప్పుడు 3 వస్తువులు పట్టుకెళ్ళాడు కదా. 3 వస్తువులు. ఉండండి కంగారు పడక. చెప్పు అబ్బాయి, చెప్పిన వాళ్ళు ఎవరు ఎత్తొద్దు. చెప్తావా? చెప్పు. రే మాట్లాడకండి ప్లీజ్, మాట్లాడొద్దు. చెప్పు. మైకి అయ్యా, గట్టిగా చెప్పు. ఎలా పెట్టు, మైక్ ఎలా పెట్టు. చెప్పు. లాంతరు, బూర, కుండ. వెరీ గుడ్, కరెక్ట్. ఏం పేరు? తిమోతి. ఎవరు? తేతల. వెరీ గుడ్. అరే కొండను ఏం చేశాడు? పగలగొట్టాడు. ఇదిగోమ్మా. రైట్. ఇంకా ఉన్నాయా? ఇంకొక పడుతుంది. దేవుని వాక్యాన్ని చదవడం, వినడం, దాన్ని గైకొనడం అని చెప్పారు. యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చి ఏమంటుందంటే అక్కడ, నిన్ను మోసిన నీ గర్భమును అని అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. అది ఎవరైనా రెఫరెన్స్ చెప్పగలరా? నిన్ను మోసిన గర్భము అక్కడ స్టార్ట్ అవుద్ది. ఆ రెఫరెన్స్ ఎవరైనా చెప్పగలరా? ఈరోజు చెప్పింది చెప్పింది అంటే చదవడం, వినడం అందులో ఉంది కదండి. రిలేటెడ్, అవుట్ ఆఫ్ సిలబస్ కాదు ఇది, రిలేటెడ్. ఒక్కసారి చూడకుండా 7 మాటలు చెప్పండి ఎవరైనా. లాస్ట్లో చెప్పిన ఎవరు? నువ్వు చెప్పేసినట్టున్నావు కదమ్మా. కొత్త అయిపోయావు నువ్వు కూడా. నువ్వు చెప్తావా? నువ్వు చిన్నపిల్లవు, చెప్పు. ఆగండి ఒక్క నిమిషం. ఏం చదువుతున్నావు? 7th? కరెక్ట్గా 7 చెప్పాలి. సగమే చెప్తే నీ దగ్గర ఉన్నాయి, మేము తీసుకుంటాం. చెప్తే అది వినండి, చిన్న జాగ్రత్తగా వినండి. మైక్ దగ్గర పెట్టుకుని చెప్పు, పర్లేదు, తప్పలేదు, చెప్పు, గట్టిగా చెప్పు. దగ్గర కట్టుకో, మైక్ చేతితో పట్టుకుంటా. అలాగే వినపడాలి. జీవఫలము. రెండవ మరణం. వెరీ గుడ్. కొత్త పేరు. ఎవరు ప్రాంప్టింగ్? కొత్త పేరు. జన్మలకు అధికారం. జనములకు అధికారము, జనముల మీద. సంఘంలో స్తంభములుగా. వెరీ గుడ్. సంఘంలో స్తంభం. దేవుని సింహాసనం మీద కూర్చో. ఎన్నైనాయి? ఇంకొకటి ఉందట.
ఎవరు చెప్పకండి. రాదా? ఎవరు ఇంకొకరు ఎవరు చేయొత్తారు ఇక్కడ? చెప్పు. నువ్వే క్లాస్ అమ్మా? నేను డిగ్రీ సెకండ్ ఇయరా? 6 చెప్పినావు ఇవ్వకుండా నీకు ఇవ్వటం సరే. చెప్పు. నీకు కూడా ఇస్తాను ఆమెకి ఇస్తాను. నువ్వు చెప్పు, కరెక్ట్గా చెప్పు. జయించువానికి జీవఫలముల దగ్గరికి పెట్టు. భుజించును భుజింపనిత్తును. ఆ. రెండవ మరణమునకు ఏ హాని చెందదు. కొత్త పేరు జనముల మీద అధికారం ఇస్తారు. జనముల మధ్య కొత్త పేరు ఉంటుంది. దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉంటారు. లాస్ట్ దేవుని సింహాసనంతో కూడా ఆయన సింహాసనం నందు ఉంటారు. ఎన్ని అయినాయి? 7. 7 అయినాయా? 6 అయినాయి అంటున్నారు. కూర్చో. కరెక్ట్గా చూసేసి ఉంటారు ఈలోగా అందరూ. ఎవరైనా కరెక్ట్గా చెప్పగలరా? వాక్యాలతో చెప్పేవాళ్ళు ఉంటారా? నువ్వు చెప్తావా? ఇంతకుముందు చెప్పలేదా? ఇంతకుముందు చెప్పావా? చెప్పలేము. చెప్పు అయితే. నీలోగా రెఫరెన్స్ తీసుకున్నావా? పుస్తకం చదివావా? సరే, చదవకపోతే చెప్పు. జీవవృక్ష ఫలం భుజింపనిత్తును. లెక్క 1, 1, 2 అని చెప్పు. అప్పుడు అందరికి అర్థం. 1 జీవవృక్ష ఫలం భుజింపనిత్తెను. రెండవ మరణం మీద ఏ హాని చెందరు. కొత్త పేరుండెను. దేవుని ఆలయంలో స్తంభంగా నుండెను. ఆయన సింహాసనం మందు కూర్చుండనిత్తెను. జీవగ్రంథంలో పేరు తుడిచివేయరు. అందుకనే 1, 2 చెప్పమన్నాను. 6 చెప్పారండి. అది చెప్పు. 3, 6 చెప్పారు. జనముల మీద అధికారం ఇచ్చేది. 6వ 7వది కాదు కదా అది. కరెక్టేనా? అంతేనా? ఏం పేరు నీ పేరు? మైత్రి సలోమి. ఏ ఊరు? తణుకు. తణుకు ఎక్కడ? ఓల్డ్ టౌనా? రైట్. నీ పేరు మీదే ఊరమ్మా? ఓల్డ్ టౌనా మీది? మీ ముగ్గురు ఓల్డ్ టౌన్. రండి. బాయ్స్ ఇంకా ఉందా? ఇంకోటి ఉందా? ఒకటే చెప్పండి. లాస్ట్ బాయ్స్ క్వశ్చన్. దావీదు గురించి చెప్పారు ఈరోజు అంతాను కదా. దావీదుకి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో 5 లక్షణాలు ఉంటాయి. దావీదు 5 లక్షణాల్లో ఎవరైనా ఒక 2, 3 చెప్పండి. 5 చెప్పండి. 5 చెప్తారు. 5 చెప్తే ఓకే. 5 చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు? 5 చెప్పగలిగినండి. సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ పిల్లలు ఆడపిల్ల 5 చెప్పాలి. మాట్లాడొద్దు. ప్రశ్న అర్థమైందా? మరలా చెప్తారు వినండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో దావీదుకున్న 5 లక్షణాలు. 5 ఉన్నాయి లక్షణాలు. ఎవరు చెప్తారు? ఎవరైనా సరే. 4 అసలు మా ప్రశ్న అది లేదు వాళ్ళ మనసులో. ఇంకోటి లేదా? దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. రిఫరెన్స్ చెప్పండి. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. బైబిల్ తీరే అయితేనే అదే అర్థమవుతుంది ఇప్పుడే. అది తెలీదా? ఇంకో ప్రశ్న ఇదే. ఎవరు చెప్పట్లే. ఏదో ఒకటి చెప్పించాలని మీ చేత. ఎవరు? అమ్మ చెప్పు. మొదటి ఆహాను చెప్పు. మొదటి 5:18. చదువు ఒకసారి. నీ బైబిల్ ఏముందో? చదువు. నీ బైబిల్లో తేడా రాశారు. చదువుతుంది ఆగండి. రైట్ అయితే ఇస్తా. మీరు అడిగింది ఏంటి? దేవుని అదేనా? చెప్పమ్మా. వాక్యం చెప్పు. ఎన్నో అధ్యాయం? అదే. అదేనా? మరి కాదన్నారు ఎవరు? సరే, నీ పేరేంటి? ఏ ఊరు? జొన్నలపాలెం. వెరీ గుడ్. సరే. 3:9 కూడా అదే ఉంది. అది కూడా చదువు. 3:9. అదే. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేశాడు. వెరీ గుడ్. ఈసారి సంతోషం ఏంటంటే అందరు ఊళ్ళోళ్ళు తలౌడు చెప్పారు. ప్రతిసారి జొన్నలపాలెం కొమరవరంలో పట్టుకెళ్ళిపోయేవారు. ఈసారి అలా కాకుండా అందరూ చెప్పారు. చాలా సంతోషం. అంటే అందరూ విన్నారనమాట. వాక్యం విని చక్కగా రాసుకుంటే సరే ముగించేద్దామా? మరి చివరిగా ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.
బాగానే చెప్పారు, చాలా సంతోషం, మంచిగా విన్నారు. కూర్చోండి.